వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి ఇటీవల చేసిన వ్యాఖ్యలను దెందులూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. పేదవేగి మండలం దుగ్గిరాల్లో జరిగిన సమావేశంలో టీడీపీ సీనియర్ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నాయకత్వంపై అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు, దోపిడీలపై సాక్ష్యాలతో సహా ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని అబ్బాయి చౌదరికి సవాల్ విసిరారు. అందరికీ నమస్కారం. మొన్న అబ్బాయి చౌదరి గారు మాట్లాడుతూ బీసీల మీద, గౌడర్స్ మీద దాడులు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మరి ఆ రోజున నా మీద జరిగినప్పుడు నేను బీసీ బిడ్డ, గౌడ బిడ్డను కాదా? అలాగే మన పత్తిది చేస్తున్నారంటున్నారు. ఎవరు కూడా ఆ రోజు ఇవాళ కులం గుర్తొచ్చింది. ఆ రోజున గౌడర్స్ మీద జరిగినప్పుడు మీరందరూ ఏం చేశారు? ఏ ఇంట్లో పడుకున్నారు? అబ్బాయి చౌదరి ఇవాళ మీరు మాట్లాడుతున్నారో బీసీ నాయకుడు నువ్వు కదా, పక్కన కారులో నక్కి కూర్చుని పగలగొట్టేలు వసూలు చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తడిసిన ధాన్యం కానీ, ధాన్యం ఎలా ఉన్నా కానీ ₹1 కూడా రైతు దగ్గర వసూలు చేసుకోకుండా మరి తీసుకున్నటువంటి దాడు వచ్చినప్పుడల్లా ఒక సమావేశం పెట్టడం కార్యకర్తలకి, వారికి మరి చెప్తున్నారు మొత్తం చట్టం మా దగ్గర ఉంది, కానీ మా నాయకులు సంయమనం పాటించ